నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. జూనియర్ ఎన్టీఆర్ బెంగళూరు ఆసుపత్రి ఓపెనింగ్కి వెళ్లారు. అక్కడ జరిగిన విశేషాల గురించి మన సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, జనరల్గా మనం సెలబ్రిటీస్ని ప్రీ రిలీజ్ ఈవెంట్స్లోనో లేకపోతే ఎక్కడెక్కడో చూస్తూ ఉంటాం. ఇప్పుడు బెంగళూరు ఆసుపత్రికి వెళ్ళిన జూనియర్ ఎన్టీఆర్ పైన తొక్కిసలాట్లో కొన్ని గాయాలు జరిగాయి, అది ఇదని వార్తలు వస్తూ ఉన్నాయి. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే హాస్పిటల్ ఓపెనింగ్కి వెళ్ళారు, ప్రస్తుతం జనం అయితే విపరీతంగా వచ్చారు, అంతవరకు ఓకే. ఆ తొక్కిసలాట అంటే సాధారణంగా హీరోలు వచ్చినప్పుడు జనరల్గా జరిగేది. అవన్నీ చిన్న చిన్న సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. అది పెద్ద ఇష్యూ కాదు. కానీ అక్కడ అంటే జూనియర్ ఎన్టీఆర్కి ఫస్ట్ ఏంటంటే నేను గమనించింది, మనకు సోషల్ మీడియాలో చూసింది, గతంలో ఆయన రూపురేఖలు చూసి జనాలు సన్నగా ఉన్నారేంటి అనుకున్నారు. చాలా వార్తలు కూడా వచ్చాయి, చాతబడి చేశారని, రకరకాలు వచ్చినాయి. ఇప్పుడు చూసుకుంటే చక్కగా మంచి ఆరోగ్యంగా హెల్తీగా కనిపించారు. అక్కడ ముందు ఫ్యాన్స్ సాటిస్ఫై అయ్యారు ఒకటి. ఓకే. తర్వాత ఇంకొక అంశం ఏంటంటే ఆయన వచ్చినప్పుడు అభిమానులంతా సీఎం సీఎం అని నినాదాలు చేయటం. ఓకే. అది కాదే, ఖచ్చితంగా అది ఇబ్బంది పెట్టే అంశం. ఎవరు వెళ్ళినా సీఎం సీఎం అంటాం, పవర్ స్టార్ వెళ్ళినా కానీ సీఎం సీఎం అంటాం, ఈయన వెళ్ళినా సీఎం సీఎం అంటాం. ఇవన్నీ కూడా వాళ్ళకేంటి లేనిపోని మనం ఏదో ఊహించుకుని మనం ఆ స్థాయి వ్యక్తులు అనుకుని భ్రమపడి మళ్ళీ రాజకీయాలకు వచ్చే ప్రమాదం కూడా ఉంది. అంటే ఇప్పుడు వాళ్ళు ఆ అర్చిన అరుపుల వల్ల నిజంగానే రాజకీయ మనం సీఎం అయిపోతామేమో అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. వీళ్ళని తప్పుదో పట్టించరు చెప్పాలంటే. ఇప్పుడు రాజకీయాలకు వచ్చిన వాళ్ళందరూ ఏమైనా బాగుంటున్నారంటే ఏమీ లేదు. ముఖ్యంగా సెలబ్రిటీలు ఇప్పుడు తమిళనాడు విజయం చూసాం. అవును, ఎన్ని వస్తున్నాయి బయటికి. అంత అలరి చేయడం అవసరమా? ఈ వయసులో అవసరమా? ఇలాంటి అంశాలు ఉంటాయి. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలు రాబోతున్నారా అని రకరకాల కథనాలు వస్తాయి. సార్, మరి ఈ ఫ్యాన్స్ కానివ్వండి, ఇలాంటి మన ఇప్పుడు సీఎం వస్తున్నారు, సీఎం సీఎం అనేసి అన్నారు కాబట్టి, సో నిజంగానే ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం చేస్తున్నారా జూనియర్ ఎన్టీఆర్? అంటే అదేనండి, లేని వాళ్ళకి ఆలోచన కల్పించడం ఒకటి. రాజకీయాల్లోకి వచ్చి బాగుకున్నవాడు ఎవరు లేరు. నేను చెప్పేది అదే. రాజకీయాల్లోకి వచ్చి ఇప్పుడు విజయ్ తమిళనాడులో ఏమైంది, అలరపాలు చేయట్లా. ఓ పక్క ఫ్యామిలీ అంతా, కూతురు బయట ఉంటుంది, హాస్టల్లో ఉంటుంది, కొడుకు ఇంకో చోట ఉంటున్నాడు, భార్య ఏమో నేను కోర్టులో నా ఇంట్లో ఉండే అనుమతి ఇవ్వమని భార్య అడుగుతుంది. మరి సినిమా రిలీజ్ కాలేదు. రాజకీయాలకు వచ్చేసరికి ఇలా రకరకాలు ఉంటాయి. గెలుపు ఓవడం తర్వాత సంగతి. ఇప్పుడు ఏం చేస్తారు వైసీపీ వాళ్ళు లేకపోతే ఇంకొకళ్ళు ఇన్ని రాజకీయాలు రమ్మని అనొచ్చు. తెలుగుదేశానికి పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి వైసీపీకి మీరు రండి, మేము డిప్యూటీ సీఎం చేస్తాం అనొచ్చు. అంటే ఫ్యామిలీ పరంగా దెబ్బ కొట్టాలనే? ఫ్యామిలీ పరంగా అదే దెబ్బ. ఏం లేదు, రాజకీయంగా వీళ్ళు వాడుకుంటారు అంతే, ఏం లేదు. ఇప్పుడు అట్లా ఆయన రాజకీయాలకు రావాలా లేదా వ్యక్తిగత ఇష్టం. జనరల్గా ఒకప్పుడు ప్రచారం చేశారు, తర్వాత కామ్ అయిపోయారు, అది వ్యక్తిగత ఇష్టం. ఇక్కడ ఏమవుతుందంటే ఫ్యాన్స్ మాట్లాడటం కానీ, ఫ్యాన్స్ని కావాలనే కొంతమంది ఎగదోసి మాట్లాడించడం కానీ అలా కూడా జరుగుతూ ఉంటుంది. ఆ జనాన్ని చూసి నిజంగా వచ్చేస్తున్నారు అనుకోవడం కానీ ఇలా జరుగుద్ది. కాబట్టి ఇలాంటి వాటికి మనం లొంగకుండా ఉండటం చాలా ఉత్తమం. ఒకటి, రాజకీయాల్లోకి వచ్చి దీనికి ఇబ్బందులు పడే కన్నా హ్యాపీగా సినిమాలు చేసుకున్న వాడే హ్యాపీగా ఉన్నాను నాకు తెలిసి. రాజకీయ పార్టీలతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు అంటే ఆయన మొదటి నుంచి ఆ ఆలోచన ఉంది కాబట్టి తిరిగారు. ఆ జయాపజయాలు, ఆ ఇబ్బందులు, ఆటుపోట్లు అన్నింటిలో ఎదుర్కొన్నారు. ఆ తర్వాత అయ్యారు. ఇప్పుడు ఈయన వచ్చి మళ్ళీ ఇంకో 10 ఏళ్ళ పాటు స్ట్రగుల్ అయ్యి సినిమాలు పోగొట్టుకునే కన్నా హ్యాపీగా సినిమాలు చేసుకోవడం ఉత్తమం. అంటే వీళ్ళు ఈ రకంగా నినాదాలు, ఫ్యాన్స్ ఇలా నినాదాలు చేయడం వల్ల కూడా ఆయనకు ఒక రకంగా హానికరమే, ఇబ్బందే కదా. అది ఇబ్బందికరం అంటే కొంతమంది కావాలని చేయించవచ్చు. ఇప్పుడు కొంతమంది కావాలని చేయించే టైపు ఉంటారు, అది ఒకటి. సినిమా రాజకీయాల ప్రస్తావన తర్వాత మాట్లాడుకుందామండి. ఇప్పుడు మగపిల్లల్ని ఎలా పెంచాలి అనే దాని మీద ఆయన మాట్లాడే విధానం కానీ, అంటే ఆడవాళ్ళని ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా మగవాళ్ళు అలా ఉండాలి, నేను మా పిల్లల విషయంలో అది నేను చేస్తాను మంచి. కానీ నిజం చెప్పాలంటే ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడిన ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో నిజంగానే వైరల్ అవుతున్నాయి. ఆ ఈవెంట్లో తన పిల్లల్ని, అంటే మెయిన్ చాలామంది ఆడపిల్లల్ని తప్పు పడుతూనే మాట్లాడుతూ ఉంటారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ గారు పిల్లల్ని, అంటే ముఖ్యంగా మగపిల్లల్ని, స్త్రీల పట్ల ఎలా ఉండాలి, వాళ్ళని ఎలా గౌరవించాలనే దాని మీద మాట్లాడారు. దీని మీద అనసూయ కూడా పోస్ట్ పెట్టారు అనేసి విన్నాను సార్. సో దీని మీద అదేనండి, అనసూయ పోస్ట్కి అంత ఇంపార్టెన్స్ ఏం లేదు, కానీ ఆవిడ ఒపీనియన్ ఆవిడ చెప్పింది అనుకోండి. జనరల్గా ఆ విషయంలో ఆయన మాట్లాడే విధానం పిల్లలు అనసూయ పోస్ట్లో జనరల్గా చెప్పడం కన్నా ఆవిడ ఏ పోస్ట్ పెట్టినా చాలా వైరల్గా మారుతూ ఉంటుంది సార్. ఎందుకంటే ఏ విషయంలో ఎవరైనా పోస్టులు పెట్టగానే తను తొందరగా స్పందిస్తుంది, ముఖ్యంగా ఆడవాళ్ళ విషయంలో. అంటే సెలబ్రిటీస్ విషయంలో, సెలబ్రిటీ హోదాలో మంచి హీరో పొజిషన్లో ఉండి తను అలా మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది.
మిగతా హీరోలు కూడా అలా మాట్లాడితే బాగుండు అన్నట్టుగా పోస్ట్ పెట్టింది. ఇప్పుడు చాలా చర్చనీయాంశం. అది నిజమే, అందులో తప్పేం లేదు. అనసూయ గారు మాట్లాడే మాటలు తప్పలేదు. ఎందుకంటే ఈ మధ్యకాలం చూస్తున్నాము, ఇప్పుడు ఆడపిల్లల విషయంలో కొన్ని కామెంట్లు కానీ ఇలాంటివన్నీ చూస్తున్న టైంలో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తన పిల్లల్ని ఎలా పెంచాలని దాని మీద మాట్లాడటం అది చాలామంది ఇన్స్పిరేషనల్గా ఉంటుంది. అవును. కాబట్టి ఆయన తన పిల్లల్ని ఎలా పెంచుతారు ఏంటి అనే దాని మీద అది ఆయన నిజంగా ఆ మాటలు కూడా చాలా స్ఫూర్తిదాయకంగానే మాట్లాడారని చెప్పొచ్చు. అంతవరకు ఓకే. ఇంకోటి ఏంటంటే ఆ బెంగళూరు ఈవెంట్కి ఒక ఇంపార్టెన్స్ ఉంది. గతంలో 83లో భూమి పూజ చేసి ఎన్టీ రామారావు గారు భూమి పూజ చేశారు. ఈసారి జూనియర్ ఎన్టీఆర్ వెళ్ళి దాన్ని ప్రారంభోత్సవం చేయటం ఇవన్నీ కూడా కాస్త ఇంపార్టెన్స్ ఉందనిపించింది. అంటే కాకతాళీయంగా కొన్ని జరిగినా కానీ అక్కడ జూనియర్ ఎన్టీఆర్ వెళ్ళి దాన్ని ప్రారంభోత్సవం చేయటం కానీ ఇవన్నీ కూడా విశేషంగా చెప్పాలి. సినిమా ప్రమోషన్లో భాగంగా కూడా కొంత ప్రశాంత్ నీళ్ళు డైరెక్షన్లో డ్రాగన్ చేస్తున్నారు కాబట్టి సినిమా కూడా కొంత హెల్ప్ అవుతుంది. అక్కడ కూడా ప్రశాంత్ నీళ్ళు అక్కడ కన్నడ డైరెక్టర్గానే ఫేమస్ కాబట్టి ఆయన సినిమాలో ఈయన చేస్తున్నారు కాబట్టి ఈయన కూడా అక్కడ కొంత క్రేజ్ ఉండటం ఉంది, అందులో అనుమానం లేదు. పైగా వాళ్ళ అమ్మగారు కూడా అక్కడ స్టేట్ కాబట్టి ఆ క్రేజ్ కూడా ఉండటం వల్ల ఒక అభిమానులు ఎక్కువగా వచ్చారు. చిన్న చిన్న సంఘటనలు జరిగినాయండి. అది సో మొత్తంగా మీరు చెప్పేది జూనియర్ ఎన్టీఆర్ ఓపెనింగ్కి వెళ్ళిన ఈవెంట్లో కొన్ని వార్తలు వాస్తవం, కొన్ని వార్తలు అవాస్తవం అనేసి మీరు చెప్తున్నారు. దట్టు అబ్బాయిలను ఎలా పెంచాలి అనే దాని మీద మంచి మెసేజ్. అది మంచి మెసేజ్. అబ్బాయిలు పెంచే విషయంలో ఆయన మాట్లాడే మాటలు మంచి మెసేజ్. ఇక రాజకీయంగా ఆయన కొంతమంది ఏంటంటే ఇది ఇట్లాంటి సీఎం నినాదాలు రాసుకుని ఈయన వచ్చేస్తాడు రాజకీయాల్లోకి, ఇలా ఉంటుంది అలా ఉంటుందని చెప్తున్నారు. దాన్ని ఆయన నిజమనుకుని ఆయన పొరపాటున రాజకీయాలకు వస్తే ఆ తర్వాత ఫలితాలు ఆయన అనుభవించాల్సి వస్తుంది. ఎందుకంటే రాజకీయాలకు వచ్చిన ఎవరు ప్రశాంతంగా ఉండలేరు. రజనీకాంత్ లాంటి వ్యక్తి పార్టీ పెడదామనుకుని ఆ ఏర్పాట్లు చేసుకుని సర్దుమణిగాడు ఆయన. ఎందుకంటే ఇది వరకు ఉన్న ఎన్టీఆర్ గారికి ఉన్న క్రేజ్ వేరు, ఇప్పుడున్న క్రేజ్ హీరోలకి ఉన్న క్రేజ్ వేరు. కమల్ హాసన్ గారు పెడదామనుకుని చివరికి రాజ్యసభ సభ్యత్వంతో ఏదో చేసుకుని ఆయన కామ్ అయిపోయారు. విజయ్ పెడదామని పార్టీ పెట్టి టీవీకే పార్టీ పెట్టి చివరికి దాన్ని ఇప్పుడు ఎటువైపు వెళ్తుందో తెలియదు కానీ మొత్తానికైతే అది కాస్త ఇబ్బంది పెడుతుంది. ఇట్లాంటివి చూసినప్పుడన్నా మనం రాజకీయాలు ఎందుకని ఆలోచన రావాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఆయన పూర్తిగా దాని మీద ఈ సినిమాలకి సెకండరీ, ఆయనకి రాజకీయాలే ఫస్ట్ ప్రైవేట్ పెట్టుకున్నారు. ఆయన నేను సినిమాలు కూడా మానేస్తా అన్నారు. ఈయనకి ఇంత యంగ్ వయసులో విజయ్ లాగానే యంగ్ వయసులో విజయ్ ఎన్టీఆర్కి నిర్ణయం తీసుకుంటే మాత్రం ఆయన ఒకవేళ ఆలోచన ఉంటే కొంతకాలం వాయిదా వేసుకుని ఎన్టీ రామారావు గారు లాగానే రావటం బెటరు. ఎన్టీ రామారావు గారు కూడా ఆ వయసులో 60 ఏళ్ళ వయసులో ఆయన రాజకీయ ప్రవేశం చేశారు. అంతేగాని నా పేరులో కూడా ఎన్టీఆర్ ఉంది కదా, జూనియర్ అనేది లేదు కదా, నేను ఎన్టీఆర్ని అనుకుని తక్కువ వయసులో నేను సీఎంని అయిపోతాను, నేను కూడా ఆయన 9 నెలల్లో అయితే నేను 6 నెలల్లో చేస్తాను అనుకుంటే మాత్రం ఖచ్చితంగా తప్పులు కాలేసినట్టే. కాబట్టి రాజకీయపరమైన ఆలోచన పక్కన పెట్టి సినిమాల మీద ఫోకస్ పెట్టి సక్సెస్ఫుల్ హీరోగా ఎదగటం అనేది ప్రస్తుతం తక్షణ అవసరం ఆయనకి. అదండి, అంటే అభిమానుల కోరిక మేరకు రాజకీయ ప్రవేశం అనేది ఆలోచన మెయిన్. ఆ ఆలోచన మానుకొని హ్యాపీగా సినిమాలు చేసుకోవడం ఉత్తమం. హీరోలు ఎవరైనా కాదు, ఆయనైనా కాదు, ఏ హీరో అయినా కానీ. నేను చెప్పేది ఏంటంటే రాజకీయాలు వేరండి, సినిమాలు. సో మీరు చివరిగా చెప్పేది ఏంటంటే సెలబ్రిటీస్ రాజకీయ ప్రవేశం చేయకపోతే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు. ఓకే సార్. ఎందుకంటే సెలబ్రిటీస్ సినిమా హీరోలు, ముఖ్యంగా సినిమా హీరోలు. ఎందుకంటే ఇది వీళ్ళందరూ ఓటు వేస్తారనుకోవడం, ఓటు బ్యాంక్గా మారుతాయి, ఓట్లుగా మారుతాయి అనుకోవడం పొరపాటు. ఇప్పుడు మారో పవన్ కళ్యాణ్కి మరి ఈయన ఒక సీట్ వచ్చింది ఆ టైంలో 2019లో. ఇప్పుడు మరి ఏమైంది? ఓటు బ్యాంక్ మారటం కష్టం. ఇప్పుడు క్రేజ్ ఉంటుంది, క్రేజ్ ఉండటం వేరు, ఓట్లుగా మారటం వేరు. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్కి నాకు తెలిసి అది ఇప్పట్లో ఆలోచన అలాంటివి ఉంటే మళ్ళీ పరిస్థితులు మారాలి. సినిమా హీరోలు యాక్సెప్ట్ చేస్తున్నారనే పరిస్థితి వస్తే అప్పుడు ఉంటుంది. అప్పటిదాకా మంచి తలపడిన రాజకీయ నాయకులకి అవకాశం ఇచ్చి వాళ్ళని పరిపాలించుకునేవడం ఉత్తమం అనేది నా ఒపీనియన్. రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు, పార్టీలు వాడుకోవడానికి చూస్తాయి. మనం బెండ్ అయ్యామనుకోండి ఇంతే సంగతులు. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ ఆ విషయంలో నేను అంత అమాయకుడేం కాదు. ఆయన ఆ తెలివితేటలు ఆయనకు ఉన్నాయి, చాలా తెలివితేటలు ఉన్న వ్యక్తే. కాబట్టి వీళ్ళన్నీ ఆయన మనసులో పెట్టుకుంటాడని నేను అనుకోవట్లేదు. అదండి. సో ఎన్టీఆర్ వచ్చే నెక్స్ట్ సినిమా డ్రాగన్ మూవీ చాలా సక్సెస్ఫుల్గా రాణించాలని కోరుకుంటున్నాను సార్. నమస్తే. నమస్తే అండి.